స్టాప్ ఇట్ మధు. మృదుల మృదుల మృదుల, ఎవర్రా ఈ మృదుల? దానికోసం నువ్వెందుకు మంటల్లో దూకాలి? అసలు ఈ మధ్యనం మరీ ఎక్కువైంది. ప్రతి క్షణం మృదుల మృదుల మృదుల. మృదుల ప్రస్తావన లేకుండా మాటలు కూడా రావడం లేదు. అమ్మా అమ్మా ప్లీజ్, అది కాదమ్మా. మాట్లాడుతూ మధు. అసలు దాని గురించి ఎందుకు ఆలోచించాలి? దాని గురించి ఎందుకు రిస్క్ తీసుకోవాలి? అసలు అది చేస్తే నీకెందుకు, బ్రతికితే నీకెందుకు? అసలు దానికి నీకు ఏంట్రా సంబంధం? దానికోసం ప్రాణాలకి తెగించాల్సిన అవసరం ఏంటి? అమ్మా అమ్మా అది కాదమ్మా, అది మానసి. చాలు. ఏమన్నా అంటే మానసి బాధపడుతుంది, మానసి బాధపడుతుంది అంటావు. మానసి బాధపడుతుందని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? అసలు నీకేమన్నా జరిగితే మానసి సంతోషంగా ఉంటుందా? మేం సంతోషంగా ఉంటావా? మాకు నువ్వే ముఖ్యం. ఓకే, మానసికి చెప్పి త్వరగా ఇంటికి రా. అమ్మా చెప్తుంది నీకే మధు. వస్తున్నావా లేదా? వస్తున్నానమ్మా. సరే. మృదుల, హే వద్దు. క్షమించండి, నా వల్ల మీకెన్ని బాధలు. మృదుల, ఇప్పుడు ఏమైందని? అసలేంటిది? ఊరుకో. నా కోసం మీరెన్ని మాటలు పడుతున్నారు, ఎంత బాధని దిగమింగుకుంటున్నారు. అసలు ఈ కష్టాలన్నీ ఈ తాళి వల్లే అని తెలుసండి. అందుకే మీరు చెప్పిన వెంటనే తీద్దామనే వెళ్ళాను. నా మీద ఒట్టండి. తీయబోతుండగా చుట్టూ మంటలు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మృదుల, ఇప్పుడు ఆ విషయం గురించి ఎవరు అడుగుతున్నారు? నువ్వు ప్రమాదంలో నుంచి బయటపడ్డావు, అది చాలు. అసలు మీరొచ్చి కాపాడకపోయినా బాగుండేదేమో. కాలి బూడిదైపోయేదాన్ని. మృదుల, ఏంటి ఆ మాటలు? టెన్షన్స్ ఉన్న మాట నిజమే, కానీ చావే దానికి పరిష్కారం కాదు కదా. మనం ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళకి బాధలు దూరం కావాలి మృదుల, ఎక్కువ కాకూడదు. కానీ ఇక్కడ అదే జరుగుతోంది. నేను నీకు సాయం చేద్దామని కట్టిన ఆ తాళి బాధల్ని ఎక్కువ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఒకే మాట మృదుల, నీ మెళ్ళో ఈ తాళి ఉన్నంత వరకు నీకన్నీ సమస్యలే. ఎక్కడ బయటపడుతుందన్న భయం, ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుందన్న టెన్షన్. నీ జీవితం నా వల్ల బలి కావద్దు. నేను కట్టిన తాళి వల్ల నీ సమస్య పెద్దదవ్వకూడదు. మన స్నేహానికి నా వల్ల మచ్చ రాకూడదు. అత్తయ్య మామయ్యలు కోరుకున్నట్లు నీ లైఫ్ బాగుండాలి మృదుల. అయినా ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అరే, తాళిబొట్టు తీయాలన్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం. అయినా తీసేయాలి మృదుల. నీకు అసలు ఈ బాధలే ఉండకూడదు. నువ్వు ప్రశాంతమైన ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. తీసేస్తావు కదా? తీసేస్తాను. బావా, మానసి వస్తుంది, త్వరగా కవర్ చేయి. రావచ్చే.
ఏం మాట్లాడుతున్నారు బావా? మళ్ళీ దీనికి క్లాస్ వీక్తున్నావా? ఏదో పొరపాటునే జరిగింది, అదేం కావాలని మంటల్లో దూకలేదు కదా. సరే, అమ్మరమ్మని ఫోన్ చేసింది, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాయ్. జాగ్రత్త. నీకు నాకుగాని ఏమైనా జరిగితే బావ తట్టుకోలేడు మృదుల. మోహన్ చూసినవా, ఇంకా టెన్షన్ పోలేదు. సరే, ముందు టాబ్లెట్ వేసుకో. మృదుల, బావకి ఏ స్వార్థం ఉండదు, అచ్చం నీలాగే. తన గురించి తప్ప మిగతా అందరి గురించి ఆలోచిస్తాడు. నేను లక్కి కదే, చెల్లి లెక్క నువ్వు దొరికినావు, భర్త అవ్వడానికి బావ దొరికిండు. అవును మానసి, మీరు సంతోషంగా ఉండాలి. మేం సంతోషంగా ఉండాలంటే నువ్వు మంచిగా ఉండాలి. అమ్మా, ఇప్పుడు ఏమైందని? చిన్నదే కదా. చిన్నదేరా, కానీ అదే పెద్దదయ్యుంటే, జరగరాందేదైనా జరుగుంటే. అసలు ఎందుకురా నా బాధ అర్థం కావడం లేదు. కొద్ది రోజుల్లో నిశ్చితార్థం, తర్వాత పెళ్ళుంది. శుభాలు జరగాల్సిన ఇంట్లో ఇలా అశుభాలు జరుగుతుంటే ఎలా ఉంటుంది? అమ్మా, అనుకోకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. వాటిని అశుభాలనుకుంటే ఎలా? ఇన్సిడెంట్స్ కావురా, కోరి మరీ నెత్తినేసుకునే ప్రమాదాలు. కాపాడటానికి చాలా దారులుంటాయి. ప్రతిదానిలో మనం ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, ఇలా చేతులు కాల్చుకోనక్కర్లేదు. ఇదంతా మృదుల వల్లే జరిగింది. దాని జీవితం కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా? ఆ అమ్మాయి విషయంలో నువ్వు మానసి చేసిన త్యాగాలు చాలు. లిమిట్స్ దాటొద్దు, అర్థమవుతోందా? మధు నిన్నేరా. ఆ? ఆ, అమ్మా, అర్థమవుతుందమ్మా. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కావు, సరేనా? మానసిరా. మానసి. అత్తా, ఏం చేస్తున్నారు? ఏం చేస్తానమ్మా, నీ బావ చేయి కాల్చుకొచ్చాడు కదా, ఆయింట్మెంట్ రాస్తున్నాను. అది అత్తా, అది. మానసి, చెప్పింది 100 సార్లు చెప్పడం నాకు నచ్చదు. ఒకరి కోసం మనం చేయాల్సినంత చేస్తే సరిపోతుంది. శక్తికి మించి చేస్తే మనం శూన్యంలో నిలబడాల్సి వస్తుంది. సారీ అత్తా. అమ్మా, అత్త మృదుల విషయంలో చాలా సీరియస్ గా మాట్లాడుతుంది. బావకి చేయగాలింది కదా. నేను మాట్లాడతానివ్వు. వదినా, చెప్పండి వదినా. పిల్లలు జాగ్రత్తగా ఉంటారు వదినా, నేను చూసుకుంటాను. పొద్దున్నే ఇంటికి వద్దాం అనుకుంటున్నాం. రెండోదినా, దానికి ఫోన్ చేసి పర్మిషన్ అడగాల? అంటే నువ్వు ఉంటావో లేదోనని. ఉంటానొదినా, మీరొచ్చాక మీతో మాట్లాడి ఆఫీస్కి వెళ్తాను. లేదంటే ఆఫీస్కెళ్లేటప్పుడు నేనే ఇంటికొస్తాను. లేదొదినా, మేమే వస్తాం. మీ ఇష్టం వదినా. ఇంతకీ విషయం ఏంటి? ఫోన్లో చెప్పే విషయం కాదు వదినా, పొద్దున్నే నేరుగా ఇంటికొచ్చి మాట్లాడతాం. సరే, మీ ఇష్టం. ఉంటాను. సరే వదినా. ఎట్లనైనా మృదుల పెళ్లి గురించి
అత్తే నొప్పించాలమ్మా. ఒప్పుకుంటుందే, నాకు ఆ నమ్మకం ఉంది. ఏదో మాట్లాడాలి. మార్నింగ్ ఇంటికి వస్తావని వదిన అంటుందిరా. విషయం ఏంటో నీకు తెలుసా? హ? లేదమ్మా. అమ్మా, తాళిబొట్టు తీయాలనుకునే ప్రతిసారి ఎందుకేదో ఒక ఆటంకం కలుగుతోంది. ఎందుకు ఈ తాళిబొట్టుని తీయనివ్వడం లేదు? ఈ మెడలో తాళిబొట్టు బయటపడిన క్షణం ఎలాంటి గొడవలు జరుగుతాయో తెలుసా తల్లి? ఎక్కడ బయటపడుతుందోనని పాపం మధు గారు ప్రతి క్షణం ఎంత భయపడిపోతున్నారో తెలుసా? నన్ను కాపాడడానికి నా మెళ్ళో వేసిన ఈ 3 ముళ్ళు ఆయనకెందుకు నరకం చూపించాలి? ఇది నా మెళ్ళో ఉండకూడదు. మధు గారికి ఎలాంటి ఆపద కలగకుండా ఇది నా మెళ్ళలోంచి బయటికి తీసి దారి చూపించు తల్లి. మృదులా, దేవుణ్ణి ఏం కోరుకున్నావు మృదుల బేబీ? నీ పెళ్లికి అత్త గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుకున్నావా లేదా? లేదా గట్లయితే నేనే కోరుకుంటా. తల్లి, మా మృదులకి గౌరవతో పెళ్లి జరిపించమని మా అత్తని అడగనికి పోతున్నాం. మా అత్త ఒప్పుకునేటట్టు ఆశీర్వదించు తల్లి. ఒప్పుకుంటుందిలేమ్మా. నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. మీ నాన్నగారు వచ్చాకే నీ పెళ్లి గురించి బ్రాహ్మణితో మాట్లాడడానికి వెళ్దామనుకున్నావమ్మా. కానీ ఇంకా ఆయన రావడానికి 2 రోజులు టైం పడుతుందట. పోనీ వచ్చినప్పుడే మాట్లాడదామంటే నిన్న ఆ గొడవలో ఇది మీ నాన్నకి ఫోన్ చేసి కంగారు పెట్టేసింది కదా. అందుకే మమ్మల్నే వెళ్లి మాట్లాడమన్నారు. ఓ మృదుల, మా నిశ్చితార్థానికి కూడా ముహూర్తాలు పెట్టేసి ఇంకా నీకు సంబంధాలు కుదరకపోతే ఎట్లా? అందుకే వెళ్ళి అత్తతో మాట్లాడాలని డిసైడ్ అయినావు. అత్త ఒప్పుకుంటే చాలు. అవును, నువ్వేదన్నా అనుకుంటే అయిపోతుంది కదా. ఇన్నాళ్ళు నా గురించి గట్టిగా అనుకునేదాన్ని కదా, బావ నేను ఒకటవ్వాలని. ఈ ఒక్కసారి నీ గురించి అనుకోవే, అయిపోద్ది. గౌరవ్ నువ్వు ఒకటైపోతారు. అత్త ఒప్పుకుంటది కదా? ఒప్పుకుంటుందా నానవే? ఒప్పుకుంటుంది. ఈ పెళ్ళి అయిపోతుంది అనుకో. అనుకో అయిపోతుంది. ఇంకే అయిపోతుందమ్మా. పక్కా అత్త ఒప్పుకుంటది. గౌరవ మృతులలో ఒకటవుతారు. పద పద, వెంటనే వెళ్ళి అత్తతో మాట్లాడదాం. రా. వెళ్ళొస్తావమ్మా. బాయ్ బంగారు. ఉన్న 3 ముళ్ళే దూరం కాలేదు. మరో 3 ముళ్ళకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భగవంతుడా, ఎందుకు నా బ్రతుకుతో ఈ ఆటలు? బ్రాహ్మణి అమ్మగారితో మాట్లాడాక మానసి వాళ్ళతో మధు గారు కూడా వస్తారు. వాళ్ళు వచ్చేసరికి మంగళసూత్రం బయటికి తీసేయాలి. ఈసారి మాత్రం ఏ ఆటంకం రాకుండా చూడు, లేదంటే
మధు గారు నా మొహం కూడా చూడరు. నా మీద అసహ్యం పెరుగుతుంది. తీసేస్తా, నేను తీసేస్తా. మృదులా, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అది ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానమ్మా. సరే, త్వరగా వచ్చేయమ్మా. అలాగేనమ్మా. మృదులా, ఆగు. ఏంటమ్మా? ఏంటి అది? ఆ నుదుటి మీద కుంకుమేంటి? పెళ్ళైన వాళ్లే నుదుటను కుంకుమ పెట్టుకోవాలమ్మా. ఇందాక పూజ చేస్తున్నప్పుడు చేయి తుడుచుకుంటుంటే తగిలినట్టుందమ్మా. తుడుచుకోవాలి కదా మరి. అయినా ఏంటో ఈ మధ్య మరీ పరధ్యానంగా ఉంటున్నావు. సరే, త్వరగా వెళ్ళిరా. భగవంతుడా, అనుకోకుండా నుదుటిన కుంకుమ పడితే ఈ బంధం ఇంకా గట్టిగా అవుతుందేమోనని ఒక్క క్షణం భయపడ్డాను. కానీ మళ్ళీ అమ్మ చేత్తో తుడిపించావంటే తాళిబొట్టు తీయమని సంకేతం ఇచ్చినట్టే కదా. ఇక ఏ ఆటంకం రాదు కదా. ఇప్పుడు ధైర్యంగా తీస్తాను. బావా, ఆటో, తను మృదులే కదా? ఇదెక్కడికెళ్తోంది? పోనీ. అదెక్కడికెళ్తుందో ఏంటో, దాన్ని ఫాలో అవ్వవే. ఏంటదినా, ఏదో మాట్లాడాలనొచ్చి మాట్లాడకుండా మీలో మీరే ఏవో సైగలు చేసుకుంటున్నారు. ఏంటి విషయం చెప్పండి. లే అత్తా, సంబంధం కోసమే మాట్లాడదామని. సంబంధమా? మృదులకి గౌరవ్తో పెళ్లి చేస్తే మంచి ఉంటదని.